నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. అయితే 44 సంవత్సరాలు పూర్తయింది. మరి ముఖ్యంగా ఆ పార్టీ స్థాపించిన అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ ముందుకు ఎంత బలంగా వెళ్తుందో ఏపీ ప్రజల్లో అందరికీ తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఏ రోజు ఏ ముహూర్తాన స్థాపించారో గానీ అంత గట్టిగా బలంగా ఈ పార్టీ ముందుకెళ్తుంది. ఇక తరతరాలుగా అలాగే కంటిన్యూ అవుతూ ఈ పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో 44 వసంతాలు పూర్తి చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ మీద ఇంకా ప్రజలకి ఇంకా బాగా గుర్తించేలా మాట్లాడటానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అల్లా బక్ష గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, పార్టీకి సంబంధించి అంటే గత ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఏ ముహూర్తానైతే ఫిక్స్ అయిందో పార్టీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది. కానీ ఎన్టీఆర్ గారు ప్రజలకి ఎక్కడ కూడా లోటు లేకుండా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇప్పుడు లోకేష్ గారు అదే బాటలో నడుచుకుంటూ వస్తున్నారు. మరి మీరు పార్టీ గురించి బలంగా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజలకి ఏం చెప్తారు సార్? నేను తెలుగుదేశం పార్టీ గురించి నా 10వ ఏట నుంచి తెలుసుకున్నాను. ఓకే. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, మా కుటుంబ సభ్యులు మా పెద్దలు ఇంట్లో మాట్లాడుకోవడం, ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నారని, అది ఆ ప్రభావం అటే కంటిన్యూ అవుతూ చూసుకుంటూ రావడం, అట్లా ఇది చేశాను. తర్వాత 83లోకి వచ్చేసరికి మేము ఇంకా కొద్దిగా ఇది చేస్తూ ఉండడం, మా వయసు పెరుగుతూ రావడం, ఇంకా దగ్గరకు చూస్తూ ఉండేసరికి అప్పుడు మేము చాలా మారుమూల పల్లెటూరులో ఉన్నాం. రోడ్లు సరిగా ఉండేటివి కాదు, అన్ని పూరి గృహాలు ఇవి ఉండేది, పేదరికం చూస్తూ ఉన్నాను. అంటే నాకు ఊహ తెలిసేసరికి అప్పుడు ఆ పార్టీ వచ్చినప్పుడు నేను తెలుసుకున్నది మొట్టమొదటిది బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం అండి. అదేంటంటే అప్పుడు మా ఊర్లో జొన్న సజ్జ అవి పండేటివి అనమాట. అవి మేము తినేవాడిని, నేను కూడా తిన్నాను, సంగటి తినేవాడిని. అప్పుడు ఆ బియ్యం తెచ్చి వండేది తిన్న సందర్భం. అక్కడి నుంచి ఇది అభివృద్ధి మొదలైంది. అంటే ఇది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ బియ్యం అన్నం తినడం అంటే మహారాజులు మాత్రమే తింటారు, ఇది పేదవారు తినేది కాదు. ఇప్పుడు ఆ పేదవారు కూడా తినగలిగిన అవకాశం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినాయని అది గొప్పగా ఊర్లలో చెప్తాం. మేము ఆ చిన్నప్పుడే మేము వినడం, ఆ ప్రభావం పడడం. తర్వాత మేము గ్రామాల్లో ఏంటంటే అప్పుడు మున్సిపల్ కర్ణాలు పరిపాలన ఉండేది. వాళ్ళు చాలా దారుణంగా ప్రజల మీద పెత్తనం చలాయించేవారు అన్నమాట. అవి కూడా చూసేవాళ్ళం. అంటే వాళ్ళ ముందర అందరూ చెప్పులు వేసుకుని వెళ్ళడానికి లేదు, సైకిల్ వెళ్ళడానికి లేదు, ఇవన్నీ చూస్తూ రావడం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఆ పదవుల్లో నుంచి తొలగించడం. తర్వాత ప్రజలకి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని ఒక ఎత్తు అయితే, రాష్ట్రానికి ఈ రూపంలో ఒక కొత్త స్వతంత్రం వచ్చిందనమాట. ప్రజలు వాళ్ళు మాట్లాడడం కానీ, స్వతంత్రంగా ఓపెన్గా మాట్లాడుకోవడం, ఇలాంటి అభివృద్ధి జరగడం. తర్వాత కరెంటు రైతులకి, దాంట్లో హార్స్ పవర్ నాకు అంటే చిన్నప్పుడు ఆ చిన్న వయసులో అప్పుడు ఏదో 25 రూపాయలకి హార్స్ పవర్ వచ్చిందని ఇట్లాంటివి వినడం. ఇవన్నీ ఒక తర్వాత ప్రైవేట్ బస్సులు వచ్చేటివి, ఆ ప్రైవేట్ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు గ్రామాల్లోకి రావడం, అదొక కొత్త అనమాట. ఇట్లా 1 కాదు 2 కాదు, ఆ విధంగా ఒక కొత్త విధానాన్ని చూస్తూ ప్రజలు ఒక ఆనందాన్ని చూసిన వాళ్ళలో నేను ఒకడిని. స్కూల్స్ కానివ్వండి, అప్పుడే గృహాలు మా ఊర్లో అన్నీ ఉంటే కొత్తగా గృహాలు కట్టుకోవడానికి అవకాశం, ఆ గృహాలు నిర్మించుకోవడం, ఇవన్నీ నేను తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం. ఆ తర్వాత చంద్రబాబు గారు రావడం, చంద్రబాబు గారు వచ్చినప్పుడు అప్పుడే కరెంటు ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి ఏంటంటే వర్షాలు ప్రభావం ఇది ఉన్నది. అప్పుడు మా గ్రామంలో కొత్తగా కొన్ని ఏదంటే చెక్ డ్యామ్స్, అంటే పడిన నీళ్ళని ఎక్కడికెక్కడికి నిలుపుదల చేసి వాటిని వేస్ట్ కానివ్వకుండా చేయడం. కాంటూర్ కందకాలు అనేది ఒకటి చేశారు. ఎక్కడైతే కొండలు ఉంటాయో వాటిని కందకాలు, ఆ వర్షపు నీరు ఆ కందకాల్లో నుంచి భూమిలోకి రీఛార్జ్ అయితే, అవి వాస్తవంగా ఇది మామూలుగా జనాలంతా ఏంది ఇది చేస్తే ఎట్లా రీఛార్జ్ అవుతాయి అనేది. అలాంటిది ఏవైతే బోర్లలో వాటర్ రానేటివో అవి చేసిన వల్ల బోర్లు వచ్చేసరికి జనాలు అవునా అరే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదే అని చెప్పి మళ్ళీ పంటలు హ్యాపీగా పండించుకుంటూ మంచి మార్కెట్ విధానం చేసుకుంటూ ఇవన్నీ చూసుకురావడం. స్కూల్స్ కానివ్వండి, తర్వాత అన్ని రకాలుగా ఒక అభివృద్ధి. ఇప్పుడు ఏ అధికారి, ఇప్పుడు మనం ఒక ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్తే అక్కడ ఉండే చెట్లు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో 99 ప్రాంతంలో పెంచిన చెట్లు అవి. పచ్చదనం పరిశుభ్రం అని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు.
ప్రతి శనివారం ఆ కార్యాలయాలన్నీ శుభ్రం చేయాలి, మొక్కలు నాటాలా అనే కార్యక్రమం, ఇవన్నీ కొత్తదనం. నేను ఆ చిన్నప్పటి నుంచి నాకు అన్నీ చూసుకుంటూ ఈ రోజుటి వరకు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేస్తున్న అభివృద్ధిని కూడా కళ్ళతో చూస్తే నాకు అదొక ఆనందం. నేను అంటే నా వయసు ఇప్పటికీ నాది 53 సంవత్సరాలు. నేను 44 సంవత్సరాల తెలుగుదేశం చరిత్ర నేను దగ్గరగా చూశాను. అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎన్నో మూవీస్ తీసుకుంటూ సినిమాలు తీసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్ గారు ఇప్పుడు రాజకీయాల్లో నిలబడి ఆ పార్టీ కోసం కష్టపడి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారంటే ఆ సినిమాలకి నాకు ఒక చిన్న ఇది ఉందమ్మా. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎన్టీఆర్ గారు వస్తున్నారని అన్నారు కదా, అప్పుడు మాకు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అంటే మేము కూడా అట్లనే తయారైపోతాం అంటాం, సహజంగా. అది మేము ఇప్పుడు మా పిల్లలు తెలుగుదేశం అంటారు, అట్లా అది ఒక విధానం అనమాట. మేము ఈ పెద్దవాళ్ళు చెప్పడం, మేము అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు అంటే మేము ఆ వయసు కాదు బయటికి వెళ్ళేది, కానీ ఎన్టీఆర్ గారు అంటే హీరో అని. అప్పుడు అక్కడ చిన్న ఫిల్మ్స్ అనేటివి, సినిమా రీల్స్ అంటారు, అప్పుడు రీల్స్ వచ్చేది. ఆ రీల్స్ ముక్కలు కట్ చేసి 10 పైసలకి అమ్మేవారు అనమాట చిన్న షాపుల్లో. ఆ ఫిల్మ్ ముక్కలు తీసుకొని వచ్చి ఎన్టీఆర్ గారి మేము ఒక బాక్స్తో ఆ ఫిల్మ్ పెట్టి ఒక ఎండలో సూర్యకిరణాలు అద్దంలో నుంచి, మనం అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంతో సూర్యకిరణాలు ఆ ఫిలిం మీద వేస్తే ఆ ఫిలింలో నుంచి గోడ మీద, అంటే పల్లెటూరు గోడలే ఉంటాయి, మట్టి గోడలు, ఆ మట్టి గోడల్లో సినిమా ఎన్టీఆర్ గారి సినిమా రీల్స్, సినిమాలు నాకు బాగా గుర్తు. విశ్వరూపం అనేది ఒక సినిమా, బొబ్బులి పులి, నా దేశం, ఇవి మరి ఎత్తికి పట్టుకొని వచ్చేవాడు అనమాట. అవి పట్టుకొని వచ్చి వేసి మాతోటి పిల్లలకు చూపించేది, ఈయన ఎన్టీఆర్, ఈయన మనకు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఈయన మంచి పరిపాలన ఉంటుందని. ఆ విధంగా ఆయన సినిమాలతో నాకు అలాంటి అనుభవం. కానీ అప్పట్లో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని ఇప్పటికీ కూడా బలంగా ముందుకెళ్తుంది. మీరు ఇంకా ఏం చెప్పాలనుకున్నారో మీ అనుభవంతో ఇంకా పార్టీ గురించి? అమ్మ, ఎన్టీఆర్ గారు ఒక స్థాయిలో తీసుకెళ్తే దానికి 2 రెట్ల స్థాయిలో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే భవిష్యత్తులో మన యువ నాయకుడు దాన్ని 10 రెట్లు స్థాయికి తీసుకెళ్తారని మాకు అపారమైన నమ్మకం. మేము సీనియర్ కార్యకర్తలంగా మేము ఎలాంటి పార్టీ ద్వారానో ఏదో ఆశించి కదా, మాకు పార్టీ అంటే ప్రాణం. పార్టీ గురించే మాట్లాడతాం, ఎక్కడైనా వాదిస్తాం, మా నాయకుల గురించి వాదిస్తాం, మా పార్టీ గురించి వాదిస్తాం. ఆ విధంగా ఇప్పుడు మాకు ఒక పెద్ద ఆశాకిరణం లోకేష్ బాబు గారు ఉన్నారు. అప్పటికి ఈ తెలుగుదేశం పార్టీకి కలకాలం కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ గారిది అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ జనరేషన్లో అంటూ ఇప్పుడు బాబు గారు వచ్చారు, బాబు గారి తర్వాత లోకేష్ గారు. ఇప్పుడు బాబు గారి గురించి ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇంక ఎన్టీఆర్కి పోయిన తర్వాత నుంచి కూడా బాబు గారే ఈ పార్టీని ఇంక ముందుకు నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. సో మీరు బాబు గారి గురించి ప్రజలకి మీ అనుభవంతో ఏం చెప్తారు? బాబు గారు పార్టీని నడపడం అనేది అది ఒకటి పక్కన పెడితే కూడా ఈ రాష్ట్రం ఎప్పటికెప్పటికీ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అధికారం మారి మళ్ళీ జీరోకి వస్తుంది. ఆయన ఎప్పుడు మళ్ళీ ఆ జీరోని మళ్ళీ తీసుకొని వచ్చేది ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం చూస్తున్నారు. అదేవిధంగా పార్టీని తీసుకొని వస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుండే ఆ కష్టాలని వీళ్ళు ఆ అభివృద్ధిని అంతా కుంటుపరిచేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర వెళ్ళకట్టలేంది. ఆయన ఆ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంత వ్యవస్థలన్నీ కుప్పగూల్చేశారు. అవన్నీ ఒకటి ఆయన చేసుకుంటూ ఆయనకే సాధ్యం అవుతుంది. ఇది అందరి వల్ల కాదు. చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఈ ప్రజలకి ఎక్కడికెక్కడికి ఏ సమస్య వచ్చినా అప్పటికప్పటికి వస్తున్న ఆ వాతావరణ సమస్యలు కానీ దానికి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇంకా ఏదైనా ఇది అవుతుంటే సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు అందాల్సినట్టు అందిస్తున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే రేపు ఫంక్షన్లు వస్తున్నాయి, రేపు సెలవు అంటే ముందు రోజు ఇస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలా? ఇది పరిపాలన దక్షత అంటే. ఇలాంటి నాయకులు ఉంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా లోకేష్ బాబు గారు అదే పందాలు ఆయన కూడా ఉన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఎక్కడ వాళ్ళ దృష్టికి వెళితే ఆ సమస్యని వెంటనే పరిష్కరించేదానికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి, ఏపీ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అమరావతి అభివృద్ధి కావచ్చు, ఈ లక్ష్యంగా ముందుకెళ్తున్న సందర్భంలో మీరేమంటున్నారు? మీరేం చెప్తారు? 2014 అమరావతి ప్రారంభోత్సవానికి మా ఊరి నుంచి, నా సొంత గ్రామం నుంచి మట్టి నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తిని నేను. అక్కడ ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన దగ్గర నేను కూడా పాల్గొన్నాను. ఆ మట్టి రాళ్ళన్నీ, ఆ వాటర్ అన్నీ ఇచ్చేసి వచ్చిన వ్యక్తిని. చాలా ఆనందపడ్డాం. అభివృద్ధిని నేను చూశాను, చూస్తున్నాను. నాకు నా టీవీ ఏపీ ఫైబర్ కనెక్షను
నా టీవీ మా ఇంట్లో ఆన్ చేస్తానే రాజధాని కనిపించేది. అక్కడ జరిగే అభివృద్ధి, అక్కడ మనుషులు చేసే పనులన్నీ కనిపిస్తా నేను నా ఇంట్లో నుంచి ఆనందపడ్డా. రాజధాని నాకు, నా రాష్ట్రానికి రాజధాని వస్తుంది, గర్వంగానే జీవించుకున్నాను. అలాంటి రాజధాని 19 నుంచి 24 వరకు కొంతమంది వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి దాన్ని నిర్వీర్యం చేసేసారు. ఎక్కడికెక్కడే ఆ నిర్వీర్యం చేసింది కూడా నేను చూశాను. మళ్ళీ దాన్ని ఒక అడవిలాగా చెట్లు పెంచుకుంటే మళ్ళీ 2024 ప్రభుత్వం వస్తానే నాకు రాజధాని మీద ఉండే మమకారంతో, ప్రేమతో నా రాష్ట్రం మళ్ళీ బాబు గారు వచ్చారు, మళ్ళీ ఈ రాజధాని వస్తుందని నేను వెంటనే అమరావతి రాజధానికి వచ్చి ఆ గ్రామాలన్నీ తిరిగి చూశాను. నాకు ఆ బాధతో, అంటే ఇట్లా అయిపోయింది, ఇది మళ్ళీ ఎట్లా వస్తుంది అని. అప్పుడున్న ఆ చెట్లు, ఆ కంప మొక్కలు ఇవన్నీ చూసినాను. నేను సెక్రటరియట్లోకి వెళ్తే కూర్చోడానికి చైర్లు అన్నీ తుప్పు పట్టున్నాయి. ఇది 2024 జూలై 6-7 తారీఖులో నేను ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూశాను. నేను సెక్రటరియట్లోకి వెళ్తే కూర్చోడానికి కూడా ఆ బల్లలో అవి సరిగ్గా ఉండేటివి, తుప్పు పట్టినవి. ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? అవును, ఇది ఇంత అందంగా ఒక ప్లాన్గా చేసిన విధానాన్ని ఈ విధంగా పిచ్చి మొక్కలన్నీ పట్టిపోయిందని ఎట్లా ఇది సాధ్యమా అని నాకు ఒక విధానం వచ్చింది. ఆ తర్వాత అది సాధ్యమేను దీన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి అధునాతనమైన యంత్రాలు దించేసి ఆ జంగ్లీ క్లియరెన్స్ దగ్గరే నాకు అర్థమైంది అమరావతికి ఢోకా లేదని. ఆ జంగ్లీ క్లియరెన్స్లోనే నేను పత్రికల్లో చూసింది, నేను అక్కడ మిషన్ చూసింది. ఈ దేశంలోనే ఒక అద్భుతమైన ఒక మిషన్ తీసుకుని వచ్చి ఆ కంప మొక్కలన్నీ కూడా అవి కూడా వేస్ట్ కానివ్వకుండా అక్కడ ఇది లేకుండా అది నేను కళ్ళతో చూసిన సందర్భం. అప్పుడు నాకు ఎక్కడో అపారమైన నమ్మకం అనమాట. మళ్ళీ బాబు గారి చేతిలోకి రాజధాని వచ్చింది, ఇది అద్భుతంగా మళ్ళీ ఆయన కంప్లీట్ చేస్తారని 100% చేస్తారు. ఓకే, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి లోకేష్ గారు ఏమంటారు మీరు? లోకేష్ గారు ఆయన గురించి నా దగ్గర మాటలు లేవమ్మా. ఆయన నేను డైరెక్ట్గా కలిశాను. ఆయనతో ఒక్కసారి ఒక మనిషికి కలిసే అవకాశం వస్తే జీవితంలో మర్చిపోలేరు. అంతే చెప్పగలను నేను. ఆయనతో, లోకేష్ బాబు గారితో ఎవరైనా ఒక అవకాశం వచ్చి కలిసి మాట్లాడితే జీవితంలో మర్చిపోలేరు. అంతటి గొప్ప నాయకుడు ఆయన. ఆయనకు అంత మెమరీ. నాయకుడికి కావాల్సింది ఏముంది అంటే మెమరీ, గుర్తు. ఆ మెమరీ ఆయనలో నేను అద్భుతంగా గమనించాను. అదే నాకు ఆయనలో చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు నేను ఇష్టపడింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు మరి లోకేష్ గారు ముఖ్యమంత్రిగా? ఎన్నో సంవత్సరాలు కాదు, అవకాశం ఉంటే రేపు చేసినా మాకు ఆనందమే. మేము ఎదురు చూస్తున్నాం కార్యకర్తలు, యువత. నేనన్నా యువతను దాటేశాను, ఆయన కోసం చాలా మంది యువతున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు సీఎంగా చూడాలా, ఆయన ఆధ్వర్యంలో మేము సిద్ధం, మా పనులు కూడా మానుకొని ఆయన కోసం తిరుగుతాం అంటున్నారు. అది నాకు తెలిసిన పిల్లలే, నాతో ఉన్న పిల్లలే చెప్తున్నారు, ఆయన వస్తే నేను మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అని అంటున్నారు. ఎక్కడ సార్ మీ ఊరు? ఎక్కడ? మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా, సూలూరుపేట నియోజకవర్గం, ఓజిలి మండలం, ఆర్మెన్పాడు గ్రామం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ మీకు? మొత్తం మాది 3000 ఓట్లు. మొత్తం తెలుగుదేశం పార్టీకేనా సార్? అంటే సహజం, అది రాజకీయ పార్టీలు అన్నీ ఉంటాయి, మనం ఏదో చెప్పడానికి కాదు. అంటే మనం ఎప్పుడు ఎక్కడికెక్కడికే వాళ్ళని చేస్తే 2020లో ఈ రాష్ట్రంలో అతి తక్కువ మంది పోటీ చేశారు సర్పంచ్, ఎంపీటీసీలు. వాటికి మేము అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా మా విలేజ్లో సర్పంచ్కి పోటీ చేసాం, ఎంపీటీసీ చేసాం. అదే సమయంలో తిరుపతి బై ఎలక్షన్ వచ్చాయి, దాన్ని అద్భుతంగా చేసాం. మమ్మల్ని, మాకు పెద్ద సారు చంద్రబాబు గారు మాతో ఫోన్లో కూడా మమ్మల్ని విష్ చేశారు. మీరు ఇంత ధైర్యంగా, అంటే అక్కడ రాక్షస పాలన నడుస్తుంది. 20 అంటే అసలు కంటెస్ట్ చేయడానికి ముందు వచ్చేవాళ్ళు కాదు, నామినేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ మేము చేసాం. దానికి అందరూ నాది కాదు, నేను ఒక చిన్న ఇదేనా, నా గ్రామంలో సహకరించిన వాళ్ళందరూ 1983 కుటుంబ సభ్యులు. ఇది నేను గర్వంగా చెప్తాను. 1983 పార్టీ ఆవిర్భావ ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో వాళ్ళ కుమారులు, వాళ్ళ మనవళ్ళు నాతో కూడా కలిసి వాళ్ళందరూ మన పార్టీని నడిపించాలా, మన పార్టీకి పెద్దోళ్ళది అయిపోయింది, ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు ఎవరో ఉన్నారు వెళ్ళిపోయారు, ఇప్పుడు రాక్షస పాలనగా దాన్ని కూడా మనం అధిగమించి నిలబడి ఇది నడపాలని చెప్పి మేము సర్పంచ్గా పోటీ చేసాం, ఎంపీటీసీకి పోటీ చేసాం. రియల్గా ఎంపీటీసీ పోటీని పార్టీ దాన్ని వద్దు, కంటెస్టుల నుంచి తప్పుకుందాం అని చెప్పింది. ఈ దుర్మార్గంగా నామినేషన్ వేయడం లేదు, దాన్ని మనం వ్యతిరేకిస్తూ పోటీలో పాల్గొనకూడదు అన్నా కానీ మేము పాల్గొన్నాం. మేము పాల్గొనేసి 2 ఎలక్షన్లు చేసాం, తర్వాత తిరుపతి బై ఎలక్షన్లు చేసాం. అని అక్కడి నుంచి మా పరంపర కొనసాగింది.
ఆ రాక్షస పాలనలో కూడా మేము ఎదురొడ్డి ఆ సమయంలో నేను కొద్దిగా వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడ్డాను. నన్ను ఇబ్బంది పడ్డారు. నాకు కొద్దిగా 3.5 ఎకరా డీకేటీ ల్యాండ్ ఉంటే దాన్ని రికార్డుల నుంచి తొలగించారు. నా పంట ఉండింది, పంటను కొట్టేశారు. ఇవన్నీ పార్టీ దృష్టిలో ఉంటే నన్ను లోకేష్ బాబు గారు ఇది మరీ చెప్పాలి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకి ఎప్పటికి కూడా ప్రతి ఒక్కరికి నాకు వచ్చిన అవకాశం ప్రతి కార్యకర్త కుటుంబానికి వస్తుందని నేను గర్వంగా చెప్తా. అది సాధ్యం తెలుగుదేశం పార్టీకే, చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా లోకేష్ బాబు గారికి. నన్ను నా కుటుంబ సభ్యులని ఉండవల్లి నివాసానికి ఆహ్వానించి నా బాగోగులన్నీ నన్ను విచారించి లోకేష్ బాబు గారు నేను పడ్డ సమస్యలన్నీ ఆయన తెలుసుకొని ఆయనకున్న సమాచారాన్ని అంతా ఇచ్చేసి, అన్నా మీరు పార్టీ కోసం ఇంత చేశారు, ఇంత కష్టపడ్డారు, నేను మీకు ఏం చేయగలను, చెప్పండి అని చెప్పి మాకు అరగంట సమయం ఇచ్చి మా కుటుంబ సభ్యులందరినీ, మా పిల్లల్ని చేసి, అన్న మిమ్మల్ని కలవడమే నాకు మహాభాగ్యం అన్నా అంటే, కాదన్నా మీరు ఏం చెప్పండి, మీరు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందలేదు, మీకు నేను ఏం చేయాలి, మేము చేయాలి కదా అని చెప్పంటే, నేనేం లేదు నా పిల్లల్ని అయినా ఆ విద్యా బాధ్యతలైనా నేను తీసుకుంటానని చెప్పి నాకు 2 కుమార్తెలు, ఒక పెద్ద కుమార్తెను ఈరోజు చల్లపల్లె ఎన్టీఆర్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతుంది. ఇంకో చిన్న పాపను కూడా ఆయనే బాధ్యతలు తీసుకొని ఫీజు ఆయనే పంపించారు. నా ఇంకొక పాప నా సొంత నివాస ప్రాంతంలోనే చదువుతుంటే ఆ పాపకు కూడా ఫీజు ఆయనే పంపించారు. అది నేను గర్వంగా ఏమంటానంటే ఇది మా తెలుగుదేశం పార్టీ అని చెప్తాను. ప్రతి కార్యకర్తకి ఈ రోజు కాదు, ఏదో ఒక రోజుకి ఇలాంటి గుర్తింపు వస్తుంది. పార్టీ అలాంటి గొప్ప పార్టీలు మేము ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతుంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా తెలుగుదేశం పార్టీకి అభిమానులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇంకా మీరు ఏం చెప్పాలని, ఇంతటిదా అయిపోయింది, ఇంకా ఏం చెప్పాలంటే ఇంకే చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా? ఇది ఈ పార్టీ కార్యకర్త అంటేనే గొప్ప. ఇంకా దానికి అంతకంటే నేనేం చెప్పలేను. ఇంతకంటే ఈరోజు ఇక్కడ ఎక్కడో మా లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చింది అనుకోండి, ఒక కార్యకర్త ఆరోగ్యంగా ఇలా అంటే ఇమ్మీడియట్లీ తక్షణం, చివరికి నిన్న మొన్న వైసీపీ కార్యకర్త కూడా ఆ ఆరోగ్యపరంగా సహాయం చేసిన గొప్ప పార్టీ తెలుగుదేశం, గౌరవ లోకేష్ బాబు గారు. ఇంతకంటే నేనేం చెప్పగలను. అది ఓకే, థ్యాంక్ యూ సార్.